ఈసారి సరికొత్త అంశాలతో ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైనట్లుగా చెప్తున్నారు. అంటే గతంలో ప్రకటించిన నవరత్నాలు అంటే ఏవైతే ఉన్నాయో ఈ అమ్మఒడి కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, రైతు భరోసా ఇట్లాంటి 9 పథకాలు, వాహన మిత్రతో సహా 9 పథకాలు అయితే గతంలో ఎన్నికల్లో అయితే కనుక మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈసారి వాటన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూనే మరికొన్ని కొత్త పథకాలు అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి రైతులకు రైతు భరోసా అయితే పెంచబోతున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది 2-2.5 లక్షల వరకు కూడా రైతు రుణమాఫీ కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మహిళలకి ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా అంటే ఎవరైతే పేద మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 2-3 వేల రూపాయలు అయితే కనుక ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక అలాగే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన ఏదైతే ఉందో దాని వసతి దీవెన అయితే పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రతి ఏటా విద్యార్థులకు 2 విడతలుగా వసతి దీవెన హాస్టల్ నిమిత్తం అయితే ఖర్చుల నిమిత్తం అయితే ఇస్తూ ఉన్నారు. ఆ వసతి దీవెన పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే అమ్మఒడికి సంబంధించి చూసుకుంటే ఒక్క కుటుంబంలో 2 విద్యార్థులు ఉన్నప్పటికీ ఇద్దరికీ కూడా ఈసారి అమ్మఒడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పెన్షన్, ఎవరికైతే పెన్షనర్లు ఉన్నారో ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం అయితే ఉంది. ఇక అలాగే పెన్షన్ని ఇప్పుడు ఇస్తున్న 3,000 రూపాయలని 4,000 రూపాయలు అయితే చేయబోతున్నారు. రేపటి రోజున అంటే ఇంకా 18వ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో అధికారికంగా వైసీపీ అయితే కనుక విడుదల చేయబోతోంది. దానికి సంబంధించి మరి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.